నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మన భారతదేశం ఇప్పుడు సైంటిఫిక్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా ఇన్నోవేషన్ పరంగా చాలా ముందుకు పోతుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనం వేరే కంట్రీస్ నుంచి టెక్నాలజీ అనేది ఇన్నోవేషన్ అనేది అడాప్ట్ చేసుకునే వాళ్ళము, ఇక్కడ తెచ్చుకునే వాళ్ళము. కానీ మన భారతదేశంలో టాలెంట్కి ఏం మాత్రం తక్కువ లేదు. కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక, మనకి ముందుకు తీసుకొచ్చే వాళ్ళు లేక, తక్కువ టైంలో జల్దీ అయిపోవాలి వర్క్ అన్నట్టు వేరే దేశం నుంచి టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రతి ఒక్కటి మనం తెచ్చుకునే వాళ్ళము. మన పురాతన కాలం నుంచే తెలుసు, మనకు అప్పటి నుంచే సైన్స్ గురించి మనకు నేర్పిందే మన ఋషులు మునులు. కానీ ఇప్పుడు ఈ సైంటిఫిక్ అనేది టెక్నాలజీ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు చాలా ముందుకు వెళ్ళాము. మన సైంటిస్టులు చాలా దేశ రక్షణకై ఎన్నో టెక్నాలజీ ఇన్నోవేషన్ అనేది చేస్తున్నారు. మొన్న చంద్రుని దగ్గరికి కూడా వెళ్ళొచ్చాము, చంద్రయాన్లో, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ విధంగా వరల్డ్ మొత్తం అనేది భారతదేశంని చూస్తుంది, భారతదేశం నుంచి టెక్నాలజీ తీసుకుంటుంది. మనం చాలా ముందుకు పోతున్నాము. అదే పరంగా కానీ మన మార్కెట్లో ఉండే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మనకు వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ అమ్ముకుంటుంది, కొత్త ఫ్యూచర్స్ ఇన్నోవేషన్ ఇస్తుందని మనం అట్రాక్ట్ అయ్యి దాన్ని తీసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మన భారతదేశం కంపెనీలు చాలా కొత్త టాటా కానీ, మహీంద్రా కానీ, బజాజ్, టీవీఎస్ కానీ చాలా టెక్నాలజీ పరంగా ముందుకు పోతుంది. దానికి భాగంలోనే ఇప్పుడు మన భారతీయ కంపెనీ అయిన బజాజ్ ఒక కొత్త వెహికల్ సిఎన్జిలో లాంచ్ చేసింది. మీకు తెలిసిందే, ఫ్రీడమ్ 125 సిఎన్జి అని. ఇప్పుడు లోకం మొత్తం మనని చూస్తుంది, భారతదేశాన్ని. ఇది వరల్డ్ ఫస్ట్ సిఎన్జి 2 వీలర్ వెహికల్. 4 వీలర్లో ఆల్రెడీ చూసినాం మనము, చాలా వెహికల్స్ అనేటివి ఉన్నాయి మార్కెట్లో, ఎప్పటి నుంచో ఉన్నాయి. 2 వీలర్లో ఎవరు అంత పరంగా ఎవరు పోలేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈవీకి అందరు షిఫ్ట్ అవుతున్నారు కదా. ఈవీ కానీ హైడ్రోజన్ ఫ్యూయల్ వస్తుంది, ఎథనాల్ వస్తుంది, సోలార్, ఇవన్నీ షిఫ్ట్ అవుతున్నారు. కాబట్టి అందరూ పెట్రోల్ డీజిల్ అనేది ఫ్యూచర్లో ఉండదు. కాబట్టి అందరు షిఫ్ట్ అవుతున్నారు. కానీ ఎవరు సిఎన్జి వైపు చూడలేదు. అంటే 2 వీలర్లో సిఎన్జి సిలిండర్ పెట్టగలమా, అది పాసిబులా, ఎందుకులే అంత రిస్క్ అన్నట్టు అందరు వెనక జరిగిపోయారు. కానీ మన భారతీయ కంపెనీ బజాజ్ అయితే ముందుకు వచ్చి ఇది చేయగలం, ఇది పాసిబిలిటీ ఉంటుంది. ఒక సిఎన్జి కాదు, దాంట్లో పెట్రోల్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు. 2 in 1 ఉండేటట్టు మనకి ఎట్లయితే కార్లో ప్రొవైడ్ చేస్తున్నారో దాని పరంగా ఏమాత్రం తగ్గకుండా మనకి ఒక్కొక్క పెట్రోల్ బంక్కి పోయి పెట్రోల్ పోయించి మనము ఫ్రెడ్అప్ అయిపోకుండా మనకు మైలేజ్ ఎక్కువ ఇచ్చి మనం ఎక్కువ డిస్టెన్స్లో ట్రావెల్ చేసి చాలా బాగా ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ వెహికల్ గురించి కొన్ని డీటెయిల్స్ మనం చూద్దాము. ఇందులో మనకు 3 వేరియంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఫ్రీడమ్ 125 సిఎన్జిలో దీంట్లో 7 కలర్స్ అనేది వస్తుంది. దీంట్లో మనకు 125cc BS6 ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 9.3 bhp అట్ మ్యాక్స్ పవర్ 9.7 Nm టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి డిస్క్ అండ్ డ్రమ్ బ్రేక్ కాంబినేషన్లో వస్తుంది అనమాట. ఇది మనకు టోటల్ వెయిట్ వచ్చేసి 149 kgs అనేది ఉంటుంది. దీంట్లో మనకి పెట్రోల్ ట్యాంక్ 2 లీటర్స్ పోపించే కెపాసిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు వచ్చేసి సీట్ హైట్ 825 mm అనేది ఇస్తున్నారు అనమాట. దీంట్లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో LED హెడ్లైట్స్ అనేది టాప్ 2 వేరియంట్స్లో ఇస్తున్నారు అనమాట. దాంతోపాటు మనకి దీంట్లో సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇంకా లింక్డ్ ఇన్ మోనోషాక్ రేర్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 17 inches ఫ్రంట్, 16 inches బ్యాక్ రేల్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి డిస్క్ డ్రమ్తో వచ్చింది, చెప్పింది నేను ఆల్రెడీ. దీంతోపాటు మనకి 2 kg సిఎన్డి సిలిండర్ అనేది సెంట్రల్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. మీరు వీడియోస్లో నేను చూపెడతాను మీకు. దీని వీడియో వాకరౌండ్ వీడియో రాబోతుంది మన ఛానల్లో నెక్స్ట్. అయితే వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే, మామూలుగా లీటర్ పెట్రోల్కి 65 kilometers, అంటే 2 liters మనకి 130 kilometers. ఇంకా 1 or 2 kilometers సిఎన్జి అంటున్నారు, అంటే 2 kgs. దగ్గర మనకి 334 kilometers టోటల్. అంటే ఒక్కసారి మనము 2 kgs పెట్రోల్ 2 liters పెట్రోల్, 2 kgs సిఎన్జి మొత్తం ఒప్పించుకుంటే కనుక 334 దగ్గర చెప్తున్నారు. కానీ ఇంకెక్కువనే వస్తుంది మనకి, దాదాపు 340, 350 దాకా కూడా రావచ్చు. ఇంకా ఇంచుమించు 334 వచ్చినా మనకు సాటిస్ఫాక్షనే. అయితే ఇది మనకి చాలా మంచిగా ఉంటుంది. ఎక్కువ నడిపించే వాళ్ళకి చాలా ఫ్రీడమ్ వస్తుంది, పెట్రోల్కి ఊకే పోనీయకుండా. ఇంకా మనకి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ కాబట్టి చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా మనకు చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళు ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టారు. దీనికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 95,000 ఇచ్చారు ఒక వేరియంట్ది. ఇంకో వేరియంట్ వచ్చేసి మనకి 1,10,000, ఇంకా 1,05,000 అనేది 2 LED వేరియంట్స్కి ఇచ్చారనమాట. ఇట్లా ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇది ఆన్ రోడ్ వచ్చేసరికి మనకి ఎట్లాగో 30,000-40,000 అనేది ఇంక్రీజ్ అవుతుంది.
అయితే ఇట్లా మనము దీన్ని ఎంకరేజ్ చేస్తామా మరి దీని తర్వాత మనకి అంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి దీంట్లో మనము సిఎన్జి వాడితే మనకి యూస్ఫుల్ అయినా మనకి కండిషన్లో మనం నడిపించగలమా అనే దాని ప్రకారంగా చూస్తే కనుక సిఎన్జిలో మనకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయండి. సిఎన్జిలో మనం అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే సేమ్ అదే మనకి 2 kgs కార్లో చూస్తున్నట్టే మనము ఒక్కసారి సిఎన్జి మనము వేయించుకున్నామంటే మనం దాదాపు మనకి వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే దగ్గర దగ్గర 2 kgs సిఎన్జి అంటే 2 kgs అంటే దాదాపు మనం 10 kilometers దాకా ఈజీగా వెళ్ళొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు పెట్రోల్ది కూడా ఉంది కాబట్టి ఎమర్జెన్సీకి పెట్టుకోవచ్చు. వీళ్ళు ఇంకోటి చెప్పేది ఏంటంటే ఉట్టి సిఎన్జి ఉన్నా కూడా బైక్ స్టార్ట్ అవుతుంది, పెట్రోల్ పోపేయాల్సిన అవసరం లేదు. మనకు అడిషనల్గా మనకి మైలేజ్ కావాలనుకుంటే కనుక మనం 2 liters అనేది జస్ట్ ఆప్షన్ లాగా ఇచ్చారు వాళ్ళు. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి సిఎన్జి మనకు దొరకకపోయేటప్పుడు, ఎమర్జెన్సీకి మనకి ఎప్పుడైనా సిఎన్జి మనకు చాలా డిస్టెన్స్లో ఉన్నప్పుడు, మనం పోలేనప్పుడు, టైం లేనప్పుడు పెట్రోల్ పోపించుకొని కూడా రన్ చేసుకోవచ్చు. 65 km/l ఇస్తుంది కాబట్టి మన దగ్గర దగ్గర 130 kilometers మనం రన్ చేసుకోవచ్చు 2 liters పెట్రోల్తోని. అయితే సిఎన్జిలో మనకు అడ్వాంటేజ్ ఇదే అండి, మనము ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు, ఈజీ టు ఉంటుంది. కాకపోతే మనకు డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో మనకి స్పార్క్ ప్లగ్ అంటే కార్లో మనం చూసుకుంటే కనుక ఇంతకుముందు సిఎన్జి వాడిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, స్పార్క్ ప్లగ్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇంజన్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సిఎన్జి వల్ల ఇంజన్లో ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. ఇంకోటి మనకి సిఎన్జి అనేది దాదాపు పెట్రోల్ బంక్ డీజిల్ బంక్స్ లాగా చాలా ఉండవు, మనకి ఏరియాకి ఒక్కటి ఉన్నా కష్టమే. ఇప్పుడు సిటీలో అయితే దొరికిపోతుంది కానీ ఇంకా కొన్ని విలేజ్లలో చాలా కష్టం ఉంటుంది. అయితే సిఎన్జి డిస్టెన్స్లో తక్కువ ఉన్న వాళ్ళు కానీ అంటే ఓపిక ఉన్న దూరమైన పోపించుకునే వాళ్ళు కానీ లేదంటే 2 liters పెట్రోల్తో అడ్జస్టబుల్ అయ్యి ఈ బండి నడిపించుకునే ఎప్పుడైనా సిఎన్జి కూడా పెట్టించుకునే వాళ్ళు కానీ చేసుకోవచ్చు. ఇంకా మెయింటెనెన్స్ కూడా మేము బేర్ చేసుకుంటాము, మెయింటెనెన్స్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈ సిఎన్జి వెహికల్ అనేది తీసుకోవచ్చు. అంటే దీనికి కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ అయితే ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తాయి. సిఎన్జి వెహికల్స్కి మినిమం టు మినిమం చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అవుతూనే ఉంటాయి. ఇంకోటి బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే వీళ్ళు అన్ని రకాలుగా టెస్ట్ చేశారు దీనికి. ఆల్రెడీ ఈ ఫొటోస్ మీరు చూసి ఉంటారు, ఆల్రెడీ ఆన్లైన్లో కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. వీళ్ళు అన్ని రకాలుగా టెస్ట్ చేశారు. అంటే ఏదైతే కార్కి మనం టెస్ట్ చేస్తామో 2-wheelerకి తక్కువ కదా, ఏదైతే కార్కి అయితే క్రాష్ టెస్ట్ కానీ అవి టెస్ట్ కానీ దాంతోపాటు వీళ్ళు ట్రక్ లారీ ఇవన్నీ టెస్టులు కూడా చేశారు. అంటే బిల్డ్ క్వాలిటీ ఏం ప్రాబ్లం లేదు, రిస్క్ ఫ్రీ ఇది అన్నట్టు చూపెట్టడానికి ఇది టెస్ట్ చేశారు. బిల్డ్ క్వాలిటీ విషయంలో అయితే ఓకే. ఇంకా సీట్ కూడా మనకు అడ్వాంటేజ్ 3 అయితే కంఫర్ట్గా కూర్చోవచ్చు, ముగ్గురు అయితే చాలా పెద్దగా ఇచ్చారు. సీట్ అయితే బ్రాడ్గా చాలా బాగుంది సీట్ అయితే. ఇక డిజైన్ అయితే కూడా చాలా బాగుంది, ఏదో మనకి స్పోర్ట్స్ కొంచెం క్రూజర్ వెహికల్ టైప్లో కనిపిస్తుంది ముంగటికేనైతే. ఇది చూడండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేదంటే కొన్ని రోజులు ఆగి ఇది అసలు ఎట్లా నడుస్తుందో రివ్యూ వచ్చినాక అప్పుడు తీసుకోవచ్చు. లేదంటే ఎవరైతే ఏం కాదు తీసుకుందాం అనేటోళ్ళు అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే వెహికల్ కాస్ట్ కూడా పెద్దగా లేదు కాబట్టి తీసుకొని చూసుకోవచ్చు. దీని రివ్యూ అయితే నేను ఇస్తాను ఖచ్చితంగా, దీన్ని వాక్ అరౌండ్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా దీన్ని మైలేజ్ టెస్ట్ కూడా చేద్దాం మనము. దాంతోపాటు దీనికి ఏం ప్రాబ్లమ్స్ వస్తే ఏందనేది మనం కొన్ని కిలోమీటర్స్ నడిచి కూడా చూద్దాము. అందుకోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా మీ సపోర్ట్తోని ఇంతవరకు వచ్చాను నేను, నాకు సబ్స్క్రైబర్ చాలా పెరిగాయి. ఇంకా మీ సపోర్ట్ ఇవ్వండి. నేను కార్స్, బైక్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, అన్బాక్సింగ్, వాక్ అరౌండ్ వీడియోస్, రివ్యూస్ ప్రతి ఒక్కటి ఒక్క ఛానల్లోనే తెస్తాను. ప్లీజ్ అందుకోసం మీ సపోర్ట్ చాలా అవసరము. మీరు కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు వాళ్ళందరికీ ఈ ఛానల్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ధన్యవాదాలు.